నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో వ్యాక్సిన్ వికటించి అస్వస్థతకు గురైన చిన్నారులు నలుగురు మృతి 10 మంది పరిస్థితి విషమం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ముషరఫ్ సంచలన వ్యాఖ్యలు ఐఎస్ఐ జైషేను వాడుకుంటూ ఇండియాపై దాడులు చేయించిందన్న ముషరఫ్ ఎన్నికల షెడ్యూల్ ఆలస్యంపై వివరణ ఇచ్చిన ఈసీ తమ షెడ్యూల్ తమకుందంటున్న ఎలక్షన్ కమిషన్ రేపటి నుంచి యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాక్కు చెందిన జర్నలిస్ట్ నదీం మాలిక్కు టెలిఫోన్లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన హాయంలో ఐఎస్ఐ జైషే మహమ్మద్తోనే దాడులు చేయించిందని ఆ సమయంలో జైషే తనపై 2 సార్లు హత్యాయత్నానికి పాల్పడి విఫలమైందని అన్నారు ఇక జైషేపై చర్యలు తీసుకోవాలని తాను కూడా ఎటువంటి ఒత్తిడిని తీసుకురాలేదని చెప్పారు ఇప్పుడు ముషర్రఫ్ ఇంటర్వ్యూ కాస్త వైరల్ అవుతుంది ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ను విడుదల చేయకుండా ఆలస్యం చేస్తుందని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఉన్నతాధికారి ఒకరు స్పందించారు ఎన్నికలు నిర్వహించేందుకు తమ దగ్గర చాలినంత సమయం ఉందని కొన్ని రాజకీయ పార్టీలు అనాలోచితంగానే విమర్శలు చేస్తున్నాయని ఎన్నికల కమిషన్కు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు ఇక ప్రధాని షెడ్యూల్తో తమకు సంబంధం లేదని తమ షెడ్యూల్ తమకుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు హైదరాబాద్ నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకున్న చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు 17 మంది చిన్నారులకు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వీరిలో 4 చిన్నారులు మృతి చెందగా మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇక వ్యాక్సిన్ అనంతరం జ్వరం నొప్పి రాకుండా వేయాల్సిన టాబ్లెట్లను వికటించడంతో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లకు అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని అవసరమైతే వేరే ఆసుపత్రికి తరలించాలని ఆయన ఆదేశించారు ओपी में जाके चिट्ठी लेके ओपी में जाके चिट्ठी रखिए हमको बताना है టిఫిన్ కి అన్నీ ఇంకా జరుగు అమ్మా టిఫిన్లు లేవు ఇక్కడ జరుగు ముందే పేషెంట్లకు ఇవ్వాలంటే మీరు వస్తారు అలా ఓమా అటకెళ్ళి खाना खाते ही क्या खाते कि समझ मध्य ट्रेन अरे बाबू जरबो सारस जरबो जरगम्मा रन मध्य जरन
నిన్న నాంపల్లి దవాఖానకు తీసుకుపోయారు సార్. 11 గంటలకు దవాఖానకు పోయారు. పాప తండ్రి తల్లి పోయారు తీసుకుపోయిన తర్వాత అక్కడ సూది ఇప్పించారు. సూది తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ట్యాబ్లెట్ ఇచ్చారు వాళ్ళు. అమ్మ మీ పాపకు జ్వరం ఎక్కితే ఈ గోళీ వాడాలంటని అంటే వాళ్ళు ఏం చేయాలంటే గోళీ తీసుకున్నారు. ఎలా వాడాలంటే ఒక గోళీ 4 భాగాలు చేసే వాడాలంటే చెప్పారు. అంటే ఆ గోళీ వేసిన తర్వాత ఏమైందంటే వాయింతులు చేసుకుంది పిల్ల. వాయింతులు చేసుకుని ఏమైందంటే ఫిడుతులు వచ్చినట్లు బేహుష్ అయిపోయింది. ఇక మేము దవాఖానకి ఇక్కడ ప్రైవేట్కి వెళ్ళినాం. మేము అప్పుడప్పుడు తీసుకొని ప్రైవేట్కి వెళ్తే ఎవ్వరు పట్టలే. ఇక మీరు నీలపరికి వెళ్ళాలి అంటే నీలపరికి పంపించారు సార్. నీలపరికి వస్తే ఇక్కడ ఒకరు మొత్తం నిండిపోయినారు. మొత్తం నాంపల్లిదే మొత్తం కేసు. నైట్లో మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లో పోయి మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇక్కడ నాంపల్లికి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇది నాంపల్లికి వస్తుంది కదా సార్. ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. మేము ఎంతమంది పిల్లలు వచ్చి రాత్రి సార్ మొత్తం నాకైతే తెలియదు కానీ మొత్తం టోటల్గా 30 నుంచి 35 మంది దాకా అంటే చెప్తున్నారు పిల్లలు పాపలు. నాంపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు, నీలోఫర్కి వచ్చారు. నాంపల్లి నుంచి రాలే, మొత్తం ఇంటి నుంచి సార్. ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఏరియాల నుంచి వచ్చారు, ఏ ఏరియా నుంచి వచ్చారు. పోలియో డ్రాప్స్ పోలియో టాబ్లెట్స్ పోలియో ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ ఇస్తే టాబ్లెట్స్ వల్ల మీకు రియాక్షన్ అయింది. మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? నిన్న మా పాపకైతే 4:30కి వచ్చింది సార్. 4:30 పక్క 4:30కి వచ్చారు. మరి ఎట్లా ఉంది పాపకు? మా పాప ఏంటంటే మొత్తం కళ్ళు తెరవలేదు ఇప్పటిదాకా అయితే. ఇప్పుడైతే ఎట్లా ఉందో తెలియదు, లోపల ఉంది చూస్తున్నారు. మేము పోయి చూస్తుంటే ఏమన్నారు, మీరు లోపల రావద్దు, మేము చెప్తాం ఎలా ఉంటే కూడా మేము పిలిచి చెప్తాం మీకు అంటే. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్ కూడా మాట్లాడలేదు సార్. డాక్టర్ అయితే పెద్ద డాక్టర్ సార్ వస్తున్నారు, మీరు లోపల వెళ్ళవద్దు అంటే మాకు లోపల రానియాలి. వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కొంతమంది పిల్లలకి కంప్లైంట్స్ వస్తే నీలోఫర్లో పిల్లలు అడ్మిట్ ఉన్నారు. వాళ్ళు చికిత్స చేస్తున్నారు. చికిత్స బాగా జరుగుతుంది. 15 మంది అందరు స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు కొన్ని కంప్లైంట్స్ ఏమున్నాయో డాక్టర్స్ ఇక్కడ చికిత్స చేస్తున్నారు. ఆల్ 15 చిల్డ్రన్ ఆర్ స్టేబుల్. వీళ్ళు ఒక 1.5 నుంచి 2.5 మంత్స్ ఏజ్లో ఉన్న పిల్లలు. బ్యాక్గ్రౌండ్ చూస్తే నిన్న వీళ్ళందరికీ ఏరియా హాస్పిటల్, నాంపల్లి ఏరియా హాస్పిటల్లో మార్నింగ్ పెంటవాలెంట్ వ్యాక్సిన్ అడ్మినిస్టర్ చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. వ్యాక్సిన్ చాలా సేఫ్గా ఉంది. ఇప్పుడు కూడా టెస్ట్ చేసిన తర్వాత కూడా వ్యాక్సిన్లో ఎలాంటి ప్రాబ్లం కనిపించలేదు. వ్యాక్సిన్ చాలా స్టేబుల్గా ఉంది. కానీ ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఒకవేళ అది సాయంత్రం వాళ్ళకు ఇచ్చిన యాంటీబయాటిక్ వల్ల వచ్చిందా, లేదా క్రోసిన్ వల్ల వచ్చిందా, లేదా దేని వల్ల వచ్చిందా, అది ఇంకా ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతము 15 మంది పిల్లలు ఇక్కడికి రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు బ్రీతింగ్ కంజెషన్ ఉంది, కానీ వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. సో సాయంత్రం వరకు వాళ్ళ హెల్త్లో మొత్తం ఎంతమంది పిల్లలకి ఇలా వ్యాక్సినేషన్ ఇచ్చారా? 70 మెంబర్స్కి వ్యాక్సిన్ వేసాము. ఇక్కడ కొంతమంది పిల్లలు కంప్లైంట్ వస్తే అడ్మిట్ అయి ఉన్నారు. కానీ యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ ఆశాస్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి, మన మెడికల్ స్టాఫ్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్కి కాంటాక్ట్ చేసి ఎలాంటి ప్రాబ్లం ఉంటే టోటల్గా ఒక పిల్లడు చనిపోయాడు ఇప్పటికీ అని న్యూస్ వచ్చింది. ఇంకో 3 పరిస్థితి కూడా విషమంగా ఉన్నది. 3 కూడా చాలా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్ నేను పర్సనల్గా మానిటర్ చేయాలి. అబ్బాయి డెత్ అని అబ్బాయి అది ఇంకా మా దృష్టికి రాలేదు, రిపోర్ట్ రాలేదు. బట్ వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు లోపలైతే 15 మంది. హెల్త్ సెంటర్ పైన ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? డెఫినెట్లీ ఎంక్వైరీ అయిన తర్వాత తెలుస్తుంది ఎవరిది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉందో వాళ్ళ ఎలాంటి యాక్షన్ ఉంటుంది సార్? అదేనండి, ఏమైంది తెలిసిన తర్వాత ఎంక్వైరీ ఇచ్చారు. సార్ ఇది అర్బన్ హెల్త్ సంబంధించిన లేకపోతే एरिया हॉस्पिटल मेडिकल फोन पे मालूम कर रहे हैं और जिसका फोन नहीं लग रहा है हमारी पूरी टीम उनके घरों तक जाने में, तो ये बात सच है? तो खराब हुई होंगी तो आए हैं वही खराब नहीं बच्चों की एज अ प्रिवेंटिव मेजर हम सबको कांटेक्ट करके बोल रहे हैं. अगर कोई कंप्लेंट है तो उनका जल्द से जल्द इलाज करने की कोशिश करें. चलो ओके भाई. नामपल्ली को आए मेरी बच्ची को लेके, बच्ची को नामपल्ली को लेके आप गैलरी से बच्ची को लेके आके उसको इंजेक्शन और वो दिए, टीका दिलाया उन्होंने. तो इतना कैप्सूल भी दिए, बुखार चढ़ी तो डालो बोल के. तो हम लोग घर को लेके गए, अच्छी है बच्ची बोल के लेके गए. आधे घंटे के बाद में बुखार चढ़ा बच्ची तो चढ़ा. तो मैं बोला घर में थोड़ी टैबलेट डाल दो, बोलो थोड़ी टैबलेट डाल दिए, 100 टैबलेट डाले. 15 मिनट के बाद उल्टी करी मेरी बच्ची. उल्टी करने के बाद में उसको साला
दिखा लिया, ले लेके उधर इधर फिरा। 15 मिनट में फिर बच्ची मेरी पूरा ऐसी टाइट हो गई, हाथा पर छोड़ दी, पूरा दम रोक ली बच्ची। तो सीधा किशन बाग को ले लेके चले गया मेरे बच्ची को। मैं ले लेके गए तो डॉक्टर साहब बोले सीधा बड़े हॉस्पिटल को ले लेके जाओ, नीलापुर को। नीलापुर ले लेके आ गया मेरी बच्ची। कल 3 बजे ले लेके आया नीलापुर को। कल 3 बजे से ट्रीटमेंट चल रहा है मेरे बच्चे का। ये टीके कब दिया? मेरे बच्चे को सुबह 12 बजे दिलाया सब। कल का? आज का? कल का 12 बजे। कल के 12 बजे टीका डाला दिन में। 1.5 महीने की बच्ची है मेरी। बाद में वो टैबलेट कौन दिया वहाँ पे यूपीएससी में? उन लोग आई थी, 2 भी क्रोचन गोली बोल के रहती, वो क्रोचन गोलियाँ दी बच्ची को। अच्छा, मेरे पास अभी भी टैबलेट है, रखे हुआ है। कितने गोलियाँ दी आप? 2 गोलियाँ दी। आप 2 दिए? उन लोग दिए, हम 2 नहीं दिए। एक वो पाव पर इतना दिए, इतना बोलते वो पाव बोलते हैं ना, वो पाव गोली तोड़ के डाले बच्ची को। वो भी पूरी बच्ची की सीरियस है साहब। अभी बच्चे डॉक्टर साहब ऊपर है, 1st फ्लोर पे। ये टैबलेट कल कौन सा टाइम पे? वेंटिलेटर पे लगेगी बच्ची मेरी। टैबलेट कल कौन सा टाइम पे दिए के बाद आधे घंटे? टैबलेट कल कौन सा टाइम पे दिए? कल टैबलेट मेरे बच्ची को 1.5 बजे दिया साहब। 1.5 बजे दिया, 3 बजे, 1.5 बजे, 2 बजे, 3 बजे करेक्ट वहाँ पे था मैं किशन बाग पे। वहाँ से यहाँ को ले लेके आ गया बच्ची को। आधे घंटे में यहाँ पे ले लेके आ गया मैं नीलापुर। रात के 3 बजे? दिन में 3 बजे। अच्छा, ये कल से हो रहा है? कल सुबह 12 बजे से 3 बजे तक मैं अजना में नहीं था साहब मेरी बच्ची की तरफ से। अब 3 बजे से नीलापुर को कब लेकर आए? नीलापुर को 3:30 बजे से ट्रीटमेंट चल रहा है मेरे बच्चे का। कल के 3:30 बजे से ट्रीटमेंट चल रहा है मेरे बच्चे। क्या बोले? अभी सीरियस है बोल रहे। बच्ची का नाम हिना है, हिना बेगम है। और मेरे वाइफ का नाम देखिए शबाना बेगम। कहाँ से? चिंतलमेट, किशन बाग, सुलेमान नगर। और ये टीका कहाँ? यूपीएससी नामपल्ली में ऑपरेशन हुआ उनका। नामपल्ली पे ऑपरेशन हुआ। टीका ना वहीं चला है सर, नामपल्ली। ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య కాకలేపుతున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా వ్యవహారంలో సీట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈరోజు అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్స్ విచారణ కోసం 3 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు సీట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డేటాను విశ్లేషించడంతో పాటు డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు ఓ టీంను ఏర్పాటు చేశారు. అలాగే డేటా గ్రిడ్స్ వ్యవహారంలో సాక్షులు, అనుమానితులను కూడా విచారించేందుకు మరో బృందాన్ని నియమించారు. చివరిగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ను పట్టుకోవడానికి మరో టీంను ఏర్పాటు చేశారు. కాగా అశోక్ లొంగిపోయేందుకు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియడంతో ఆయన్ను ఏ క్షణమైన సీట్ అధికారులు అరెస్టు చేయవచ్చని భావిస్తున్నారు. నిత్యం పని ఒత్తిడిలో బిజీగా గడిపే వారిలో ముఖ్యంగా పోలీసులు ముందు వరుసలో ఉంటారు. అయితే వీరికి సహాయం సహకారం ఉండేందుకు గాను ప్రభుత్వం హోంగార్డులను నియమించింది. వీరు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా దాదాపుగా కానిస్టేబుల్ను నిర్వర్తించే అన్ని విధులను సక్రమంగా నిర్వహిస్తూ అందరి మన్ననాలు పొందుతూ ఉన్నారు. వీరి పనితీరును గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ హోంగార్డులకు జీతం గతంలో పోల్చితే మెరుగైన జీతమే ఇస్తున్నారు. కానీ వీరి సేవలను కూడా పోలీస్ అధికారులు మాత్రం పూర్తిగా విస్మరిస్తూ లేబర్ వర్క్ చేయిస్తూ ఈ హోంగార్డులను మానసికంగా వేధిస్తూ ఉన్నారు. హైదరాబాద్ రాచకొండ పరిధిలోని సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఐటీ సెల్ ఎస్ఓటీ ప్రాంగణాలకు చుట్టూ ప్రహరీ గోడ కట్టడానికి లేబర్ చేయాల్సిన పనిని హోంగార్డులతో చేయిస్తున్నారు రాచకొండ పోలీసులు. భారత్ కరెన్సీ మార్కెట్లోకి తొలిసారిగా 20 రూపాయల నాణం రానుంది. ఇక త్వరలో 20 రూపాయల నాణాన్ని విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఈ నాణం ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలిపింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 10 రూపాయల నాణంతో పోలిస్తే కొంతమేరకు ఒకేలా ఉండే కొత్త కాయిన్ ఇక 12 అంచులను కలిగి ఉంటుంది. ఇక 10 రూపాయల నాణం మాదిరిగానే 2 లోహ మిశ్రమాలతో 2 రంగుల్లో ఉంటుందని తెలిపింది. 27 మిల్లీమీటర్ల వ్యాసంతో ఔటర్ రింగ్ 65% కాపర్, 15% జింక్, 25% నికెల్ లోహాలతో తయారవుతున్న ఇన్నర్ రింగ్ 75% కాపర్, 20% జింక్, 5% నికెల్లో తయారవుతుందని వెల్లడించింది. ఇక ఈ నాణంపై సత్యమేవ జయతే సూక్తి, భారత్ అన్న హిందీ అక్షరాలు, ఇండియా అన్న ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.
శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. హైదరాబాద్ సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ హైదరాబాద్ అవేర్నెస్ కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ నిర్వహించారు. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా సరూర్ నగర్లో పరిశుభ్రత పాటించని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాలన్నారు. కాలనీ ప్రజలు కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు సహకరించాలన్నారు. అనంతరం సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ హరితాహారంలో భాగంగా మొక్కలను సరూర్ నగర్ డివిజన్లో నాటినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ విజయశ్రీ, వార్డు మెంబర్లు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. సరే, ఇద్దరు వేసుకోవడమా మొత్తం మన సర్కిల్ మొత్తం చూడడానికి ఇద్దరు వేసుకోవడం, అది ఎంతవరకు సరిపోతుందన్నది మనం ఊహించవచ్చు. అయితే ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ లోనూ కొంతమంది ఇప్పుడు మొన్న ఈ స్వచ్ఛ సర్వేక్షన్లో కూడా మన డాక్టర్ గారు అంత కష్టపడి ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్విరాన్మెంటలిస్ట్, ఈ అమ్మాయి శ్రీపాద, వీళ్ళందరూ కలిసి చేస్తే కూడా మనకి ఆ ర్యాంక్ వచ్చింది మనకి అట్లీస్ట్. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు లాస్ట్ మూమెంట్ లో. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి, ఫ్రూట్ మార్కెట్లు అని, వెజిటబుల్ మార్కెట్లు అని, ఇండియా మార్కెట్ అని రకరకాలు ఉన్నాయి మన సర్కిల్లో. అంటే అక్కడ బాగోలేకపోవడానికి కావాల్సిన పరిస్థితులు సమృద్ధిగా ఉన్నాయి. మనకి పనిచేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ విషయం మనం గుర్తించాలి ముఖ్యంగా. అంటే ఈ అన్లెస్ ప్రతిదీ గవర్నమెంటే చేస్తుందన్న విషయం మనం, ఎందుకంటే సీఎం గారు కూడా అదే విషయం. పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే ఏది సక్సెస్ కాదు, ఇదే కాదు, ఏ పని సక్సెస్ కాదు. అయితే రోడ్ల మీద ఈ చెత్త వేయడం కానీ, డెమాలిషన్ కానీ, మరొకటి కానీ ఏమైనా కానీ అవన్నీ కూడా జనాల్లో మార్పు అంతకాలం అసాధ్యం అండి. అంటే నేను చేయలేదు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోదలుచుకున్నాడు అనుకోండి, వాడిని G+3 కాదు 4 ఫ్లోర్లు ఎక్కువ వేసుకుందాం వాడు మనసు రాకపోతే నేను మూమెంట్ నేను పర్మిషన్ ఇచ్చిన మనసు చేయడం నుంచి ఒక ఇద్దరిని అక్కడ నిలబెట్టాలి. ప్రతి ఒక్కటి సంభవం అవుతుందా? ఇంపాసిబుల్. ఎవరు రాత్రి పగలు, ఎందుకంటే రాత్రి కూడా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళని కూడా చూసాను. ఎట్లా అయితే ఇట్లా 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే కన్స్ట్రక్షన్ అయితే కాదు సార్. చూడాలంటే మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అందరూ చూస్తారు. వీళ్ళ అది మొత్తం టోటల్ ఆల్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మనము హైదరాబాద్ స్వచ్ఛ సర్వేక్షణలో 35వ ర్యాంక్ ఉన్నాము. మనము మెట్రో సిటీస్లో మనము ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మన హైదరాబాద్కి చెప్పడానికి గర్వపడుతున్నాము. స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రామ్కి ముఖ్యంగా మన అన్ని డిపార్ట్మెంట్స్ వారు మరియు సిఆర్పిస్, వీళ్ళు NGOs,
వీరి సహకారంతో ప్రతి ఇంటికి రీచ్ అయ్యి ప్రతి ఇంటికి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేట్టుగా చేసి ఇంకా ముందు మన హైదరాబాద్కు నెంబర్ 1 ర్యాంక్ తేవడానికి మా వంతు కృషిగా ఈ రోజు నుంచి మేము ప్రతి కాలనీకి ప్రతి స్లమ్లో మీటింగ్ పెట్టి మా ఆల్ డిపార్ట్మెంట్స్ వారు మరియు మేము అందరం కలిసి పెట్టి ప్రతి ఇంటి నుంచి తడి చెత్తను వేరు చేసి మా సరూర్ నగర్ ఫస్ట్ నెంబర్ 1గా తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము. ఈరోజు మా డీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సరూర్ నగర్ డివిజన్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన ఆల్ వింగ్స్ వారు మరియు ఎస్ఎస్లు మరియు డాక్టర్ మల్లికార్జున్ గారు, విజయశ్రీ గారు అందరూ అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో మనం తీసుకున్న ముఖ్యంగా కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీస్తో మాట్లాడి ప్రతి కాలనీలో మీటింగ్ ఏర్పాటు చేయడానికి డిసైడ్ చేసినాము. మేము మా ప్రతి ఇంటికి రీచ్ అవుతాము. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తడి చెత్తను పొడి చెత్తను వేరుగా వచ్చేటట్టు చేస్తాము. మరియు తడి చెత్తతో సిగ్రిగేషన్ చేసి దాన్ని చెట్లకు ఎరువుగా వాడేటట్టు దానికి ప్రోగ్రామ్స్ వారికి ఎలా చేయాలి అనే ప్రోగ్రామ్ వారికి నేర్పించి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంట్లో తడి చెత్తను వారికే యూజ్ అయ్యేటట్టుగా మెయిన్గా మనకు చెత్త తక్కువ అయ్యేట్టుగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. కాలనీ అసోసియేషన్ ల్యాండ్ ఏదన్నా ఉంటే అక్కడ కూడా తడి చెత్తతో పెద్ద ఎత్తున సిగ్రిగేషన్ చేసి దాన్ని కూడా కాంపోస్ట్ కింద వీలైతే ప్రతి ఇంటికి ఇవ్వడానికి చూస్తాము. ఇక ఇక్కడ సరూర్ నగర్లో హరితహార్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్, నీట్ హైదరాబాద్ చేయడానికి మా వంతు కృషి మేము తప్పకుండా చేస్తాము. జై తెలంగాణ. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఈఓ, ఎస్పీ, డీసీపీ, తహసీల్దార్, ఆర్టీసీ డిపో మేనేజర్, మిషన్ భగీరథ ఏఈ, ఫైర్ ఆఫీసర్, భువనగిరి ఎలక్ట్రికల్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండలు ఎక్కువగా కావడంతో భక్తులకు మంచినీరు, పందిర్లు తదితర ఏర్పాట్లను ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 17న స్వామివారి కళ్యాణం కొండ కింద పాత హైస్కూల్ గ్రౌండ్లో జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ రామచంద్రరెడ్డి, ఆలయ ఈఓ గీతారెడ్డి, తహసీల్దార్ గణేష్ నాయక్ అధికారుల బృందం ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకి 8 నుంచి 15 ఉన్నట్టు మనందరికీ తెలుసు. అయితే ఈరోజు మన అందరి డిపార్ట్మెంట్స్తో ఏర్పాట్ల గురించి సమీక్ష చేయడం జరిగింది. ఇదివరకే మన ఈఓ గారు ఇక్కడ టెంపుల్ అథారిటీస్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు. అయితే ఇప్పుడు మనం వివిధ డిపార్ట్మెంట్స్తో ముఖ్యంగా పోలీసు, తర్వాత మెడికల్ అండ్ హెల్త్, తర్వాత మున్సిపాలిటీ శానిటేషన్, ఈ తర్వాత డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ వీళ్ళందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఈ బ్రహ్మోత్సవాల్ని సక్సెస్ చేయాలని, వచ్చే భక్తులకి అన్ని విధాలుగా వసతులు కలిగించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇవాళ మేము అందరు కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు మన కళ్యాణోత్సవం మనకి స్కూల్లో జరుగుతుంది. అక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఎలా ఉందని చూడడానికి మేము అందరం కూడా వెళ్తున్నాము. సో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో బ్రహ్మోత్సవాలు చక్కగా జరపాలని ప్లాన్ చేస్తున్నాము. మన భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీంట్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. రేపు 8 నుంచి 18 వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా మనము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్పెషల్గా మనకు 14, 15, 16, 14 నాడు ఎదుర్కోళ్ళు, 15 నాడు కళ్యాణము, 16 నాడు రథోత్సవం ఉంటుంది. ఈ 3 రోజులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా 8 నుంచి 15th వరకు కూడా 18th వరకు పైన ఒకట కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలో పోలీసు సహసహకారాలు ఉంటాయి. ప్రజలు కూడా ప్రశాంత వాతావరణంలో వారి యొక్క దైవ దర్శనాలు చేసుకొని
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి పోలీసు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ కుక్కట్పల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘ జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి సినీ నటి సనా, మిస్సెస్ ఇండియా ఉమా పెర్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మరియు ఇతర మహిళలకు పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా సంఘ అధ్యక్షురాలు నల్లమల్లి రాధా అధ్యక్షన వహించారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నల్లమల్లి రాధా గారు మరియు మహిళా జనరల్ సెక్రటరీ కాచం సుష్మా గారి చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ బ్రదర్స్, మన్నెపల్లి జ్యువెలర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పాన్సర్షిప్ని అందించారు. నమస్తే అండి, నా పేరు నల్లమల్లి సామ్రాజ్య లక్ష్మి. ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ మా సంస్థ ద్వారా ఫౌండర్ చైర్పర్సన్, మా సంస్థ ద్వారా మహిళలకి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకి ఆదర్శ మహిళా పురస్కారాలు అందించాము. దాంట్లో ఎన్జిఓస్ రన్ చేస్తున్న వాళ్ళు, సోషల్ వర్కర్స్, అంటే వాళ్ళ సొంత సంస్థల ద్వారా సోషల్ యాక్టివిస్టుల్ని అందరినీ ఇన్వైట్ చేశాము. సో ఈరోజు 100 మందిని ఆ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా ఆర్ఫనైజ్డ్ హోమ్ ఆడపిల్లలకి మన సంస్థ ద్వారా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఫండింగ్ కలెక్ట్ చేశాము. ఆ ఫండింగ్ని వాళ్ళకి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ వస్తు రూపాయలు కొని ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటుగా ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఒక అవేర్నెస్ ఉండాలి, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఉండాలని వాళ్ళతో గేమ్స్ అది ఆడించడం జరిగింది. ఈ కార్యక్రమానికి V6 ఛానల్ వివేక్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమర్వాద్ లక్ష్మీనారాయణ గారు, మహిళా విభాగ అధ్యక్షురాలు ఉప్పల శారదా గారు, జనరల్ సెక్రటరీ మహిళా విభాగ్కి కాజం సుష్మా గారు, తర్వాత టెంపుల్ చైర్మన్, కనికా పరమేశ్వరి టెంపుల్ చైర్మన్ చెరుకు కుమారస్వామి గారు, ఇంకా సోమ సురేష్ గారు, తర్వాత అశ్విని సుబ్బారావు గారు, ఇట్లా ఎంతోమంది విఐపీస్ రావడం జరిగింది. అండ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, షీ టీం నుంచి. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ఆఫీసర్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ మండలంలో సుమారుగా 1500 ఓట్లు గల్లంతైనట్లు సమాచారం వచ్చిందని, దానికి BLOలకు VROలకు సమాచారం ఇచ్చామని వారు స్వయంగా గ్రామాలలో తిరిగి విచారణ చేశారు. ఓటర్ల గ్రామాల్లో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నారని, ఈ విషయంలో ఇరువురు పార్టీల వారు కూడా ఆరోపణలు చేశారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం కాదని, మేము వ్యక్తిగతంగా పోలీస్ అధికారులతో కలిసి ఇద్దరు విచారణ చేసి తర్వాత వారిపై కేసు నమోదు చేస్తామని, కాబట్టి ఈ అపోహలు నమ్మకండి అని, ఓటర్ గల్లంతు కాలేదని, మీ ఓట్లు యథాతథంగా కొనసాగిస్తామని ఎంఆర్ఓ తెలిపారు. వార్డ్ నంబర్ 7 ఆన్లైన్లో ఉప్పలు గుట్టలుగా వచ్చినందువలన మొత్తము విచారణకి మొదలుపెట్టినాము. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము మొత్తం మా మండలంలో 1500 సుమారు 1500 దాకా వార్డ్ నంబర్ 7 వచ్చినాయి. అది 43 మంది అప్లై చేసినారు. మీరు లేరు, కొన్ని కారణాలు పెడుతూ వాళ్ళు తిరిగిలని చెప్పేసి ఇది చేసినారు. అయినా మేము DLOలకి, మా DROలకి ఇచ్చి నేను స్వయంగా కొన్ని తనిఖీ చేయడం జరిగింది. అంతా వాళ్ళందరూ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత్ స్టార్ షట్లర్ PV సింధుకు షాక్ తగిలింది. బుధవారం జరిగిన టోర్నీలో తొలి రౌండ్లో కొరియాకు చెందిన సుంగ్ జీ హున్ చేతిలో పరాజయం పాలైంది. ఇక సింధుతో జరిగిన మ్యాచ్లో సుంగ్ జింగ్ చేతిలో 16-12, 22-20, 18-21 తేడాతో ఓటమి చెందింది. 81 నిమిషాల పాటు సాగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో సింధుపై చేయి సాధించింది. ఇక సింధు సుంగ్జీల మధ్య జరిగిన తొలి మ్యాచ్ చాలా పోటాపోటీగా జరిగింది. తొలి రౌండ్లో 6-3తో ఆధిక్యంలో ఉన్న సింధు జోరుకు సుంగ్జీ బ్రేక్ వేసింది. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో వ్యాక్సిన్ వికటించి అస్వస్థకు గురైన చిన్నారులు, 4 మృతి, 10 మంది పరిస్థితి విషమం.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ముషరఫ్ సంచలన వ్యాఖ్యలు. ఐఎస్ఐ జైషేను వాడుకుంటూ ఇండియాపై దాడులు చేయించిందన్న ముషరఫ్. ఎన్నికల షెడ్యూల్ ఆలస్యంపై వివరణ ఇచ్చిన ఈసీ. తమ షెడ్యూల్ తమకుందంటున్న ఎలక్షన్ కమిషన్. రేపటి నుంచి యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.